వెల్కమ్ టు టిఎన్ఎన్ టీవీ. నేను వర్షిత. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే. రాజ్ ఠాకూర్ పుట్టినరోజు వేడుకలు. మహిళలకు ఉచిత బస్సు అందుబాటులోకి. ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. మహిళా ప్రయాణికుల అవసరాలు తెలుసుకున్న సీఎం మాట ఇచ్చారంటే అది శాసనంతో సమానం. మెన్స్ వేర్ షోరూం ఘన ప్రారంభం. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చైర్మన్. స్త్రీ శక్తి పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే. ఎస్పీకు ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఎలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. గర్భాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని మూలవర్యులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా స్వామివారి ప్రసాదం అందచేశారు. ఆలయ ఈవో వెంకట్రావు స్వామివారి చిత్రపటాన్ని అందచేసిన ఆలయ ట్రస్ట్ చైర్మన్. అనంతరం ఆలయ ముఖ మండపంలో యాదగిరి ఆధ్యాత్మిక మాసపత్రికను మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఆలయ క్యాంపు కార్యాలయంలో ఈ ఆఫీస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన మేయర్ అనిల్ కుమార్. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలో రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ జన్మదినాన్ని పురస్కరించుకొని గోదావరి కని పారిశ్రామిక ప్రాంత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో మేయర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకున్నారు. ఈరోజు దేశంలో 15 సంవత్సరాలుగా రాజ్యాన్ని నిర్మిస్తూ దొంగ ఓట్లతో దేశాన్ని మోసం చేస్తూ ధరలు మోసం చేస్తూ దేశానికి సంబంధించిన లాభదాయకమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా కార్పొరేట్ వ్యవస్థ చేస్తూ ప్రశ్నించే రైతులు ట్రాక్టర్లతో తొక్కినప్పుడే భారతీయ జనతా పార్టీ వ్యవస్థలో మరోసారి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాల్లో త్వరలో పాలన చేసిన ఆ రోజు మీద తరలించడానికి ఇక్కడ నక్సలైట్లు, అక్కడ అనేక పోరాటాలు రాష్ట్రాలు. ఈరోజు బ్రిటిష్ పరిపాలన మరణించే విధంగా చేసిన మీరు మరి తరలించే సమయం వచ్చిందని నేను భావిస్తున్నాను. ఎలా ఓటు చోరీ కేసులో మోడీ ఎలా దేశం పొందాలనుకున్నాను, ఎలా ఇండియా ఏదైతే స్వతంత్ర భారతదేశం తెచ్చుకున్నామో ఈరోజు ఈ దేశాన్ని రక్షించుకోవడానికి, ఈ దేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకుపోవడానికి తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల్లో కూడా శాంతి సామరస్యం కొనసాగించాలని ఈ దేశంలో ఉన్నటువంటి దుర్మార్గాలను అంతర్జాతీయ సంబంధించి బాధ్యత కలిగిన ఒక్కరు కూడా మరొకసారి ఇండియా ఉద్యమాన్ని చేస్తూ ఉచిత బస్సు ప్రయాణాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు ప్రయాణంలో నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహిళలతో కలిసి ప్రయాణించారు. ఏపీలో నేటి నుండి మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చని సూచించారు. ఉండవల్లి గుహల వద్ద బస్సు ఎక్కారు చంద్రబాబు, పవన్, లోకేష్. విజయవాడ బస్టాండ్ వరకు వెళ్తున్న చంద్రబాబు, పవన్, లోకేష్
ఉచిత బస్సు ప్రయాణం స్త్రీలకు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సు, మెట్రో రైడ్, ఎక్స్ప్రెస్ బస్సులకు వర్తిస్తుందని తెలియజేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో మహిళా ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ నాయకులు. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఏపీఎస్ఆర్టీసీ బస్టాండులో స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి మహిళా ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించారు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ కొమ్మనపాటి శ్రీధర్. సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం హామీని నిలబెట్టుకునేందుకు మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ మహిళా ప్రయాణికురాల అవసరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ మహిళా ప్రయాణికుల నుండి వారి రోజువారీ ప్రయాణ అవసరాలు, వారి కుటుంబ జీవనోపాధికి సంబంధించిన అంశాలను తెలుసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షులు మాధవ్. ఉండవెల్లి సెంటర్ నుండి తాడేపల్లిలోని భారతమాత విగ్రహం భారతి మీదుగా విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వరకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, మాధవ్ ప్రయాణాన్ని కొనసాగించారు. ప్రయాణిస్తున్నంతసేపు మహిళలతో మాట్లాడుతూ వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. వారి బస్టాప్లలో సీఎం చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సు ఎక్కి దిగుతున్న మహిళా ప్రయాణికులు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. గుడివాడ ఆర్టీసీ బస్టాండ్లో ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు రాష్ట్రంలో సూపర్ సక్సెస్ అయ్యాయని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాట ఇచ్చారంటే అది శాసనంతో సమానమని అన్నారు. గుడివాడ ఆర్టీసీ బస్టాండులో స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. గుడివాడ, విజయవాడ పల్లె వెలుగు బస్సుకు మహిళలు పూజా కార్యక్రమాలు నిర్వహించగా జెండా ఊపి ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. అనంతరం విజయవాడ, బంటుమిల్లి, కైకలూరు బస్సు సర్వీసులో గుర్తింపు కార్డులు పరిశీలించి ఎమ్మెల్యే రాము మహిళలకు 0 ఫేర్ టికెట్లను అందజేశారు. జై చంద్రబాబు, థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ బస్సుల్లో మహిళలు నినాదాలు చేశారు. అనంతరం గుడివాడ, నూజివీడు బస్సుల్లో ప్రయాణిస్తూ మహిళా ప్రయాణికుల అభిప్రాయాలను అడగగా ఈ పథకం మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందంటూ పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే రాముకు బదులిచ్చారు. విజయవాడ బస్ స్టాండ్ కరెక్ట్గా పడుతుంది. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తే 4,000 3,000గా చంద్రబాబు నాయుడు గారు చేశారు. గుర్తుందిగా? అదే మరి కరెక్ట్గా ఉండాలి. సత్యశ్రీ, నేను గుడివాడ నుంచి నూజివీడు జర్నీ చేస్తున్నాను. ఈరోజు యాక్చువల్గా ఈరోజు స్త్రీ శక్తి పథకం ఓపెనింగ్ అని నేను బస్సులో ఎక్కాలనుకుని చాలా కాలం తర్వాత నేను బస్సు ఎక్కాను. చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే నాలాగా నేను ఏ పథకానికి ఎలిజిబుల్ కాదు, బట్ అయినా సరే ఈ ఒక్క పథకానికి నేను ఎలిజిబుల్లే. అది చాలా హ్యాపీ అనిపించింది. అంటే నాలాగా చాలా మంది ఏ పథకాన్ని ఉపయోగించుకోలేకపోయినా ఈ పర్టికులర్ పథకం అనేది అందరికీ ఉపయోగించుకోబడడం అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన శక్తిని తెలియజేస్తానని నేను ప్రత్యేకించి ఇక్కడ
నొక్కి ఒక్కానించి చెప్పడం జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకం ఉపయోగించుకోవడం అనేది సంతోషకరమైన విషయము. చాలా ఇలా కంటిన్యూ అవుదాం. అయితే ఒకటి, ఈ మన శాసనసభ్యులు రాము గారు మంచి మెజారిటీతో మనం గెలిపించుకున్నామంటే ఏ ఒక్క పని కూడా చెప్పినట్టు చేసే ఫ్లోలో చాలా పర్ఫెక్ట్గా పద్ధతిగా ఒక్కొక్కటి నిదానంగానే జరుగుతాయి. దానిలో భాగంగా అంటే ఇంత ఎర్లీగా 100 days 1 year కంప్లీట్ అవ్వగానే ఇన్ని పథకాలు ఇంత సక్సెస్ఫుల్గా అమల్లోకి వస్తాయి అనేది అసలు అమలు చేస్తున్న వాళ్ళకు కూడా అది డైజెస్ట్ చేసుకోలేని విధంగా అంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇలాగే ఇంకా ముందుకు సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ, కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా బీజేపీ మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. సో చాలా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు. థ్యాంక్స్ ఎలాట్. కానీ ఇప్పుడు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మా ఇంటికి క్షేమం గెలిచి బస్సు పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. పావర్ నుంచి వస్తున్నామండి. పావర్ నుంచి వలసపల్లి వెళ్ళాలండి. వలసపల్లి నుంచి గుడిపాడ వెళ్ళాలండి. గుడిపాడ వెళ్ళాలి. 3 బస్సులు మారాలండి. 3 బస్సులు మారి మళ్ళీ ఆటోకి ఎక్కాలి. 3 బస్సులు కానీ 3 బస్సులు ఫ్రీ అవుతుంది. ఆటో 50 రూపాయలు అవుతుందా? ఆటో ఎక్కువండి. ఆటో 50 అవునండి. ఆటో 50 అవుతుంది. మీకు తల్లికి వందనం ఎంతమంది పడిందమ్మా? 3 పాపలు పడినాయి. 3 పాపలకి తల్లికి వందనం పడింది. బాగా చదువుతున్నారా? ఆడపిల్లలందరూ గట్టిగా చదవాలి తెలుసు కదా? ఆపద్దు ఎట్టి పరిస్థితిలో బాగా చదివించిన ఆడపిల్లలే మనకి మన ఏదైనా చూసుకునే తర్వాత పెద్దనాక మీకు తెలుసు కాబట్టి మీరు మీ అమ్మ నాన్న మీరు బాగా చూసుకున్నారా? గట్టిగా చూసుకుంటున్నారు. దాన్ని బట్టి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. టిక్కిల్ రోడ్లో K4 స్టూడియో ఎటైర్ మెన్స్వేర్ షోరూమ్ ని ప్రారంభించిన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్. టిక్కిల్ రోడ్డులో K4 స్టూడియో ఎటైర్ మెన్స్వేర్ షోరూమ్ ని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చేతుల మీదుగా గొప్పగా ప్రారంభించారు. ఇజ్రాయెల్లో ఉంటున్న నా మిత్రుడు ప్రశాంత్ కారుమంచి విజయవాడ మీద మమకారంతో, అది కూడా స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఈ షోరూం దినదిన అభివృద్ధి చెంది మరిన్ని షోరూంలు ప్రారంభించాలని మనసారా కోరుకుంటున్నామన్నారు. షోరూం నిర్వాహకులు ప్రశాంత్ కారుమంచి మాట్లాడుతూ, తమ షోరూంలో ఇంపోర్టెడ్ క్లాత్ ఈజిప్ట్ నుండి మరియు ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకొని K4 బ్రాండ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మార్కెట్ చేయడం జరుగుతుందన్నారు. విజయవాడలో తమది ఫస్ట్ షోరూమ్ అని, ముందు ఇంకా షోరూంలు పెడతామని నిర్వాహకులు ప్రశాంత్ కారుమంచి మీడియాతో పంచుకున్నారు. తమ షోరూంలో ఫార్మల్ లోదుస్తులు సరసమైన ధరలకు అందుబాటులో ఉంటాయని, ప్రజలందరూ వచ్చి వీక్షించి తమ వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. వెల్కమ్ టు ఎవ్రీబడి K4 స్టూడియో. సో ఇది మనం విజయవాడలో ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం. సో K4 స్టూడియో అనేది K4 అనేది బ్రాండ్, మన ఓన్ బ్రాండ్ తయారు చేయబోతున్నాం మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్లో. సో ఈజిప్షన్ నుంచి, తర్వాత ఇజ్రాయెల్ నుంచి. బేసిక్గా ఐమ్ ఫ్రమ్ ఇజ్రాయెల్. నేను ఇజ్రాయెల్లోనే ఉంటాను. సో బేసిక్గా నేను ఇక్కడ అండి కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎంపీ గారు మా మిత్రులు ఎంతో, మరి ఆయన ఎప్పుడు కూడా ఏ పని చేసినా కూడా మాకు సహకరించడం, మాతో తోడుగా ఉండటం జరుగుతుంది. సో ఇంకా ఈ ఫస్ట్ స్టూడియో నుంచి ప్రతి సిటీలో కూడా ఇంకా వెరీ సూన్ రాబోతున్నాయండి. ఇది చిన్నగా స్టార్ట్ చేస్తున్నాం, బట్ యూ విల్ లైక్ ఇట్. ప్రైసింగ్ అందరికి అందుబాటులో ఉంటుందండి. మీరు ఎవరైనా సరే కామన్ పీపుల్ వచ్చి మనం ఎఫర్ట్ చేసే ప్రైసింగ్లోనే ఉంటాయి. సో ఇంకేమన్నా ఆఫర్స్ ఏమైనా ఉన్నాయండి? బ్రహ్మాండంగా మీరు ఈ రోజు కొంటే ఒకటి ఫ్రీ. ఈ రోజు వరకు అన్నీ ఉన్నాయి. ఫార్మల్స్ అన్నీ ఉన్నాయండి. ఫార్మల్స్, ఇన్నర్వేర్స్, క్యాజువల్స్ మొత్తం అన్నీ ఉన్నాయి. మీరు ఒకసారి చూడొచ్చు. మెన్స్ ఇది వెరీ సూన్ వీఆర్ ఓపెనింగ్ ఉమెన్ సెక్షన్ ఆల్సో. ప్రశాంత్ అండి, ప్రశాంత్ కారుమంచి నా పేరు. థ్యాంక్ యూ. సార్ అందరికీ నమస్కారం. K4 స్టూడియో అటైర్ ఇవాళ నా మిత్రుడు ప్రశాంత్ ఆధ్వర్యంలో విజయవాడలో మొదటి ప్రారంభోత్సవం, అది కూడా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఎక్కడో ఇజ్రాయెల్లో ఉండి విజయవాడ మమకారంతో ఇక్కడ ప్రతినిత్యం ఏ కార్యక్రమానికైనా వచ్చే ప్రశాంత్ ఇటువంటి వ్యక్తులు విజయవాడ నగరంలో ఉన్న
కల్చర్ని మార్చే విధంగా, అంటే ఎక్కడెక్కడ వ్యాపారాలు బాగుండాలి, అంతే కాకుండా ఇక్కడ అందరూ కూడా బాగుండాలనే విధంగా ఉండే ముందుగా ప్రశాంత్కి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఇటువంటి స్టోర్స్ మరిన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రారంభించాలని కోరుకుంటూ ఒక చక్కటి మల్టీ బ్రాండెడ్ స్టోర్గా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్, బెస్ట్ ఆఫ్ లక్ టు ప్రశాంత్. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్గా కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఇజ్రాయెల్ వెళ్ళి అమెరికన్ సిటిజన్ని ఇజ్రాయలీ వాళ్ళే పెళ్లి చేసుకుని చక్కగా ఆలోచన పద్ధతి కానీ అందరికీ మంచి గవర్నమెంట్స్ K4 బ్రాండ్ పెట్టి చక్కటి ఆఫర్స్తో క్వాలిటీతో ఇవ్వాలని అతను వచ్చారు. అలాగే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారు కూడా ఈయనతో ఎలక్షన్ కానించి బాగా సన్నిహితం అవటం, ఆయన వచ్చి ఆశీస్సులు ఇచ్చి వెళ్ళారు. అమ్మవారి ఆశీస్సులు ఉండాలా, మీరు వృద్ధి చెంది స్టేట్ మొత్తం పెట్టారు. చాలా అద్భుతమైనటువంటి రోజు ఈ రోజున విజయవాడ టౌన్లోనే సరసమైన ధరలకి తను అందరికీ అందుబాటులో ఉండాలనేటువంటి ఒకే ఒక అంశంతో కేశినేని శివనాథ్ చిన్ని గారి బంగారు చేతుల మీద ఈ రోజున ప్రారంభించినటువంటి ఈ యొక్క K4 అనేటువంటి వ్యవస్థ మొత్తం సంస్థ వారికి ప్రత్యేకంగా స్వాగతం చెప్తా ఉన్నాం. అంటే ఇజ్రాయెల్ నుంచి వచ్చి ఇక్కడ అంటే చంద్రబాబు నాయుడు గారు P4 కానీ అన్ని వ్యవస్థల్లో కానీ ఎంటర్ప్రైజ్లు తయారు చేయాలని, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలా, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆ పిలుపు మేరకు ఈ రోజున ప్రశాంత్ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ వ్యాపారాలు పెట్టడం అనేది మాకు చాలా స్వాగతిస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ఇదంతా కూడా చౌదరి గారు మరి పర్యవేక్షణలో ఈ యొక్క నియోజకవర్గంలో అభివృద్ధి ముందుకు తీసుకెళ్లాలి విజయవాడ అనేటువంటి నేపథ్యంలో ఈ రోజున పెట్టుబడులు పెట్టడం మేము ప్రత్యేకంగా మీడియా వారికి ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా వచ్చి దీన్ని సరసమైన ధరల్లో వినియోగించుకొని ముందుకెళ్ళి ఎంతో మందికి ఆదర్శంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు మొత్తం వచ్చి విజయవాడలోనే ఇన్వెస్ట్ చేయాలని ఒక దానికి మార్గదర్శకంగా ఈ రోజున తెరలేపినటువంటి ప్రశాంత్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కేశినేని శివనాథ్ చిన్ని గారి తరఫున స్పెషల్గా కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఇజ్రాయెల్ వెళ్ళి అమెరికన్ సిటిజన్ని ఇజ్రాయలీ వాళ్ళే పెళ్లి చేసుకుని చక్కగా ఆలోచన పద్ధతి కానీ అందరికీ మంచి గవర్నమెంట్స్ K4 బ్రాండ్ పెట్టి చక్కటి ఆఫర్స్తో క్వాలిటీతో ఇవ్వాలని అతను వచ్చారు. అలాగే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారు కూడా ఈయనతో ఎలక్షన్ కానించి బాగా సన్నిహితం అవటం, ఆయన వచ్చి ఆశీస్సులు ఇచ్చి వెళ్ళారు. అమ్మవారి ఆశీస్సులు ఉండాలా, మీరు వృద్ధి చెంది స్టేట్ మొత్తం పెట్టారు. చాలా అద్భుతమైనటువంటి రోజు ఈ రోజున విజయవాడ టౌన్లోనే సరసమైన ధరలకి తను అందరికీ అందుబాటులో ఉండాలనేటువంటి ఒకే ఒక అంశంతో కేశినేని శివనాథ్ చిన్ని గారి బంగారు చేతుల మీద ఈ రోజున ప్రారంభించినటువంటి ఈ యొక్క K4 అనేటువంటి వ్యవస్థ మొత్తం సంస్థ వారికి ప్రత్యేకంగా స్వాగతం చెప్తా ఉన్నాం. అంటే ఇజ్రాయెల్ నుంచి వచ్చి ఇక్కడ అంటే చంద్రబాబు నాయుడు గారు P4 కానీ అన్ని వ్యవస్థల్లో కానీ ఎంటర్ప్రైజ్లు తయారు చేయాలని, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలా, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆ పిలుపు మేరకు ఈ రోజున ప్రశాంత్ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ వ్యాపారాలు పెట్టడం అనేది మాకు చాలా స్వాగతిస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ఇదంతా కూడా చౌదరి గారు మరి పర్యవేక్షణలో ఈ యొక్క నియోజకవర్గంలో అభివృద్ధి ముందుకు తీసుకెళ్లాలి విజయవాడ అనేటువంటి నేపథ్యంలో ఈ రోజున పెట్టుబడులు పెట్టడం మేము ప్రత్యేకంగా మీడియా వారికి ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా వచ్చి దీన్ని సరసమైన ధరల్లో వినియోగించుకొని ముందుకెళ్ళి ఎంతో మందికి ఆదర్శంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు మొత్తం వచ్చి విజయవాడలోనే ఇన్వెస్ట్ చేయాలని ఒక దానికి మార్గదర్శకంగా ఈ రోజున తెరలేపినటువంటి ప్రశాంత్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కేశినేని శివనాథ్ చిన్ని. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మరియు హర్షిత్ రెడ్డి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉట్లవారిపల్లి సమీపంలో ఆనందగిరిపై వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 77వ ఆడికృత్తిక పర్వదినం సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలను మాజీ తూడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హర్షిత్ రెడ్డిలు కలిసి సమర్పించారు.
వీరికి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆనందగిరి కింద నుండి హరోం హర అంటూ పెద్ద ఎత్తున నినాదిస్తూ స్వామి దర్శనం చేసుకున్నారు. కొండపైకి చేరుకున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఆలయం అధికారులు స్వాగతం పలికారు. గర్భాలయం ముందు ప్రధాన అర్చకులు చేతికి పట్టు వస్త్రాలు సమర్పించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అనంతరం స్వామిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ ముఖ మండపంలో వేద ఆశీస్సులు ఆలయ అర్చకులు అందజేశారు. స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలతో పాటు స్వామివారి చిత్రపటాన్ని ఆలయ ఈవో యువరాణి అందించారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వెంట వచ్చిన పార్టీ నేతలు కార్యకర్తలు అందరికీ దగ్గరుండి దర్శనం చేయించారు. ప్రతి ఏటా ఆడుకృతిక పర్వదినాన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ముందుగా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ ఆడుకృతి మరియు శ్రీకృష్ణాష్టమి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం భగవంతుని ఆశీస్సులతో అందరూ కూడా చాలా చల్లగా భగవంతుని ఆశీస్సులతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు పాకాలకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ప్రతి సంవత్సరం గత 10-15 ఏళ్ళగా ఈ విధంగా ఆనవాయితీగా మేము సారి తీసుకువస్తాము. అదేవిధంగా ఈరోజు కూడా సారి తీసుకురావడం జరిగింది. భగవంతుని ఆశీస్సులు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలలో ముఖ్యమైన స్త్రీ శక్తి పథకాన్ని జగ్గంపేటలో ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఓల్డ్ బోయిన్పల్లిలోని 119వ డివిజన్లో గల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయ ప్రాంగణంలో భారత మాత చిత్రపటానికి పూలమాల వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు ఏనుగుల తిరుపతి మీడియాతో మాట్లాడుతూ జాతీయ స్వాతంత్ర్య ఉద్యమ నాయకులను స్మరించుకుంటూ భగత్ సింగ్, సవర్కర్, సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయుల ప్రాణ త్యాగాలను స్మరించారు. వారి ఆశయ సాధనకు కలలు కన్న నవభారత నిర్మాణం జరగాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ శాఖ తరపున దేశ ప్రజలకు ఓల్డ్ బోయిన్పల్లి ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఏనుగుల తిరుపతి, మక్కాల నరసింగరావు, నల్లోల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై శ్రీరామ్. మా ఓల్డ్ బోయిన్పల్లి భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున మా ఓల్డ్ బోయిన్పల్లి ప్రజలకు, భారతదేశ ప్రజలందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహనీయులు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు, సావర్కర్ లాంటి వాళ్ళు తన ప్రాణ త్యాగాలు చేసి ఆత్మ బలిదానాలు చేసుకొని ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిర్రు. ఆ మహనీయులందరి ఆశయాలను కొనసాగిస్తూ మోడీ గారి నాయకత్వంలో అంత్యోదయ అంటే చిట్ట చివరి కడవరకు ఉన్న వ్యక్తులకు కూడా ఈ రాజ్యాంగ ఫలాలు అందించే విధంగా మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ముందుకెళ్తుంది. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా భారతీయ జనతా పార్టీ దేశం నుంచి కింది వరకు కూడా వార్డు మెంబర్ నుంచి ఈ ఎంపీ వరకు ప్రతి ఒక్క కింది స్థాయి నుంచి కూడా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ భారతదేశం ముందుకెళ్తానని భావిస్తూ ప్రజలందరికీ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత్ మాతాకి. ప్రేక్షకులకు, రిపోర్టర్లకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ అర్చకులు మరియు ఈవో. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. భక్తులకు లడ్డు ప్రసాదాలను అందజేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉట్లవారిపల్లి సమీపంలో ఆనందగిరిపై వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆడుకృతిక పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పట్టు వస్త్రాలను సమర్పించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని జిల్లా ఎస్పీకి సాదర స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు మరియు ఈవో యువరాణి కలిసి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు
పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి జిల్లా ఎస్పీ పట్టు వస్త్రాలను సమర్పించారు. స్వామివారి ఆలయాన్ని ప్రత్యేక పూలతో పండ్లతో అలంకరణ చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని భక్తులకు లడ్డు ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్న అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.